సిఆర్ న్యూస్ కు స్వాగతం. పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తుందని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ప్రజలు సహకరించాలని ఇటీవల చిల్లకూరు మండలం కడివేడు భూములపై అనేక వార్తలు వచ్చాయని, వీటిపై కలెక్టర్తో సమావేశమవుతున్నామని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని 3వ వార్డు దుర్జటి నగర్లో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మొక్కలను నాటారు. క్లీనింగ్ పై కమిషనర్కు ఎమ్మెల్యే పలు సూచనలు తెలియజేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రతి నెల 3వ శనివారం పరిసరాల పరిశుభ్రత కొరకు రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తుందని, ప్రజలందరి భాగస్వామ్యం ఉంటేనే పరిశుభ్రత సాధ్యమవుతుందని అందరూ సహకరించాలని కోరారు. కొంతమంది అధికారులు ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదని, దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, చిల్లకూరు మండలం కడివేడు ప్రభుత్వ భూములపై అనేక వార్తలు వచ్చాయని, దీనిపై కలెక్టర్తో సమావేశం అవుతున్నామని, విచారణ జరిపించి దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరతామని అన్నారు. ఇక క్రిస్ సిటీ భూముల నష్టపరిహారంపై నాపై అనేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని, మాకు ఎటువంటి సంబంధం లేదని, లేఅవుట్లు ఏర్పాటు చేస్తున్న వారు ప్రభుత్వాన్ని నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, పాటించని వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, నాయకులు బిల్లి చెంచురామయ్య, శ్రీనివాసులు, చంద్రమౌళి, నరసింహులు నాయుడు, గురువయ్య నాయుడు, మోహన్, అల్లీబాషా, రమేష్ తదితరులు పాల్గొన్నారు. నెల 3వ శనివారం ఈ కార్యక్రమం మా మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో బాగా మా వర్కర్స్ బాగా చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. గతంలో ఉన్నటువంటి కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఆర్టీసీలో మనం బ్రహ్మాండ కార్యక్రమం చేశాం. అక్కడ కిలీలు తినేసి పూసినట్టు కూడా మనం అన్నీ కూడా కడిగాం. అయితే అక్కడ భయంకరంగా అడవిలాగా పేరుకోపోయి దాన్ని క్లీన్ చేయించాం. కానీ అది అప్పట్లో దాన్ని క్లియర్ చేయలే. తర్వాత మా కమిషనర్ గారు వచ్చిన తర్వాత అవన్నీ కూడా మా కమిషనర్ గారు క్లియర్ చేశారు. అలాగే ఇప్పుడే కొన్ని విషయాలు మా కమిషనర్ గారు చెప్తున్నారు. నేను మళ్ళీ తెలియజేస్తున్నా, రూల్కి అగెనిస్ట్గా ఎవరు ఎటువంటి కార్యక్రమం చేసినా పూర్తి హక్కులు కమిషనర్ గారికే. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఎక్కడన్నా ఎవరన్నా కంప్లైంట్ ఇస్తే దానిపైన సమగ్రంగా విచారించి దాంట్లో లోపాలుంటే ఖచ్చితంగా ఆపేయాల్సిందే. దాంట్లో 2 మాటలు అని చెప్పి కూడా నేను మరొకసారి తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా అందరికీ నేను చెప్పేది ఏంటంటే, అధికారులకి మీరు రూల్ ప్రకారం వ్యవహరించండి. మీరు రూల్ ప్రకారం వ్యవహరించకుండా మీరు చేసే తప్పుదాలను కూడా రాజకీయ నాయకులు పడేటువంటి కార్యక్రమం ఇటీవల కాలంలో జరుగుతున్నాయి. ఎందుకంటే మీరు ఏదన్నా పొలాలు ఇవన్నీ కూడా యాక్షన్ వేయేటప్పుడు అన్ని పేపర్లకు ఇవ్వాల్సిన బాధ్యత మీది. అట్లేకుండా ఏదో ఒక పేపర్కి ఇచ్చేసి మీరు పెట్టేస్తే అది ప్రాబ్లం. అదేమని జరిగితే ఎమ్మెల్యే పైన రుత్తాడు అన్నీ కూడా. అసలు మా సంబంధం వ్యవహారాలు అన్నీ ఎమ్మెల్యేకి అవన్నీ సంబంధాలు ఉండవు. కొత్తగా ఈ తీసుకొస్తున్నారు ఒక ఎదవ వైఖరి, అది మంచి పద్ధతి కాదు. ఎందువల్ల అధికారులను తెలియజేస్తున్నా, మీరు చేసే తప్పులకి మేము బాధ్యులం కాదు. అట్లాగే ముఖ్యంగా రేపు సోమవారం అక్కడ నెల్లూరు కలెక్టర్ ఆఫీసులో మీటింగ్ ఉంది. ముఖ్యంగా చిలకూరు మండలంలో రోజు వచ్చే వార్తలన్నీ కూడా తీసుకెళ్తున్నా. దీనికి కారణం ఎవరు? రాజకీయ నాయకులు మేమైతే మమ్మల్ని శిక్షించండి, అధికారులు అయితే అధికారులు శిక్షించండి. దాంట్లో డౌట్ లేదు. ఎన్క్వైరీ పిటిషన్ అని చెప్పి కూడా అడిగేదానికి సిద్ధంగా నేను వెళ్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తాను. ఎందుకంటే ఎవరో చేసిన తప్పుకి మేము రాజకీయ నాయకులు అయితే మేమైతే బలిగాలేమని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే అలాంటి అలవాట్లు మాకు లేవు. 100 చెప్పినా అటువంటి ఎదవ అలవాట్లు మేము చేయము. కాబట్టి ఏదన్నా పేపర్లో వచ్చినప్పుడు అధికారులుగా మీకు ఏదన్నా దానిపైన ఇబ్బందికరమైన ఉంటే చెప్పండి. లేదా నిజంగా జరుగుంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోండి. అది తెలుగుదేశం కూడా, లేదా వైఎస్ఆర్సీ కూడా, ఇంకో పార్టీ కూడా, పార్టీ అనవసరం. పార్టీలు అయితే ఇక్కడ అవసరం లేదు. నిజంగా ఈ విషయాల్లో గవర్నమెంట్ ల్యాండ్స్ని ఆగుపోయి చేసిన విషయాల్లో ఎవరున్నా సరే అట్లా చేస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోమని అడుగుతున్నాం మన తిరుపతి కలెక్టర్ గారు కూడా. ఎందుకంటే గతంలో మనం గూడూరు తిరుపతిలో ఉన్నాం కాబట్టి అవన్నీ కూడా జరిగాయని చెప్పి చెప్తున్నారు. నేను చెప్పేది ఒకటి, గతంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ అందరూ కూడా పిలిపించండి, ఎవరేం చేశారో తేల్చాల్సినటువంటి కార్యక్రమం. ఎందుకంటే రోజు తలనొప్పి అయిపోతుంది. ఎవడో చేసినా కానీ ఎమ్మెల్యేకి ఏం తెలుసండి? అసలు క్రిప్ సీట్లో ఎవరికి ఇచ్చారో మాకు కూడా తెలియదు. లిస్ట్ కూడా మాకు తెలియదు. మాకు చెప్పాను ఆర్డీఓ ఇచ్చారా? మా చేతి ఒక చెక్కు పంచామా? లే, మా సంబంధం లే. అధికారులు చేసిన దానికి మేము బాధ్యులం కాదు కదా. కాబట్టి ఏ అధికారి టైంలో ఒకవేళ జరుగుంటే చేశారో అధికారిని సస్పెండ్ చేయండి, లేకపోతే జీతాలు ఆపండి, పెన్షన్ ఆపండి. అంటే మొహమాటలేదని చెప్పి కూడా మళ్ళీ రిపీట్ చేసి తెలియజేస్తున్నా. అలాగే గూడూరులో
ఓట్లు వేసే వాళ్ళందరూ కూడా మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి మీరు చట్టం ప్రకారంగా వేసుకుంటే మాకేం అభ్యంతరం లేదు. చట్టాన్ని ఉపేక్షించకుండా మీ ఇష్టం ప్రకారం చేస్తే మాత్రం కమిషనర్ గారు ఫుల్ పవర్స్ ఆయన చేతిలో ఉన్నాయి. అలాగే మున్సిపల్ బిల్డింగ్ అతను కూడా చెప్తున్నాను, దయచేసి ఇలాంటి విషయంలో ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే రకరకాల వాళ్ళందరూ విమర్శలు చేసేటువంటి కార్యక్రమం మేడం అమ్మాయి పెట్ట జరగ తెలియదు కాబట్టి మనం కూడా ఖచ్చితంగా చేస్తే రేపు మన పైకి రాదు. ఒకవేళ విరుద్ధంగా కానీ వేసే మాత్రం ఖచ్చితంగా వాళ్ళపై కేసులు పెట్టండి, దాంట్లో మొహమాటలే. అది వాస్తవం కానప్పుడు అబద్ధాల క్రమంలో కానీ పేపర్లో వేసినా వాట్సాప్లో ఇట్లా చెప్పినా కానీ కేసులు అయితే పెట్టనని చెప్పి నేను తెలియజేస్తున్నా. వాస్తవాలు అయితే మాత్రం ఖచ్చితంగా మనం భరించాల్సిందే, దాంట్లో డౌట్ లేదని చెప్పి మరొకసారి నేను తెలియజేస్తూ మీడియా మిత్రులు అలాగే అందరూ కూడా మాతో సహకరించమని కోరుతున్నా ఈ విషయంలో. కాబట్టి దయచేసి అర్థం చేసుకోమని చెప్పి నేను మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. మొన్న కూడా మీకు తెలుసు దేవాదాయ విషయంలో డైరెక్ట్గా ఆ రోజు మీటింగ్ పెట్టి చెప్పింది నేనే, ఎవడూ చెప్పలా, గూడూరులో చెప్పింది నేనే. తర్వాత ఎంక్వైరీ వాళ్ళు వచ్చిన పరిస్థితి కూడా తెలుసు, ఆ ఎంక్వైరీ కూడా రాసి పంపించున్నారు, అవి కూడా త్వరలో చెప్తామని తెలియజేస్తున్నాం. అలాగే మున్సిపాలిటీలో కూడా ఏంటంటే ఇక్కడ మార్కెట్ సంబంధించినటువంటి కొట్లన్నీ కూడా ఆ రోజు అందరి సమక్షంలో లాటరీ ఎత్తాం, డ్రెస్ అంతా ఉండింది, అక్కడేమి ఎవరు కూడా ఏం చేసే పరిస్థితి లేదు. ఇంకొక 3 కోట్లు ఏమో ఉన్నాయి అక్కడ, అవి కూడా ఎవరైతే ఎలిజిబుల్లో అంటే వాళ్ళు ఆ రోజు సక్రమైన పత్రాలు వాళ్ళు సమర్పించలేదు, అవన్నీ కూడా మా కమిషనర్ గారికి కూడా అవన్నీ చేర్చారు, మా కిరణ్ గారు చేర్చారు, అవి ఖచ్చితంగా ఈ రోజు వాళ్ళకి ఇస్తాం. అట్లాగే పైన ఉన్నాయి కోట్లు, ఆ పైన ఉండే కోట్లు కూడా త్వరలోనే అందరి సమక్షంలో, పత్రికా మిత్రుల సమక్షంలో, అలాగే గూడూరులో ఉన్నటువంటి అందరి సమక్షంలో అవి కూడా రిజర్వేషన్ ప్రకారం ఉన్నాయి. పైన మాత్రం కింద వదిలేసండి, కింద ఆల్రెడీ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇచ్చేసాం. పైన మాత్రం ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీలకి అందరికీ మైనార్టీలకు కూడా ఇచ్చి ఆ కొట్లు కేటాయిస్తే బాగుంటుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అవన్నీ కూడా పెద్దలు మా వైస్ చైర్మన్ ఇంతకుముందు మున్సిపల్ వైస్ చైర్మన్ మా కిరణ్ గారి నాయకత్వంలో అన్నీ కూడా, ఎందుకంటే ఆయనకి ఎంత చట్టాలన్నీ తెలుసు ఉన్నట్టే చెప్పేటువంటి కార్యక్రమం అయింది కాబట్టి ఆయన మా కమిషనర్తో ఇద్దరు కూర్చొని అవన్నీ చేసి అది మనం త్వరలో వాళ్ళకు కూడా ఒక 10-15 రోజుల్లో వాళ్ళకు కూడా కొట్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే మీ అందరికీ తెలుసు మొన్నే దాదాపు 26 కోట్లు ఈ యొక్క మున్సిపాలిటీకి ఈ రోడ్లు, పార్కుల డెవలప్మెంటు, సెంట్రల్ లైటింగ్ ఇవన్నీ కూడా ప్రపోజల్స్ వచ్చాయి. అన్నీ కూడా మా అందరి నాయకులతో మాట్లాడి చర్చించి మేము పెట్టాము, అవన్నీ కూడా త్వరలో చేస్తాం. సెంట్రల్ లైటింగ్ మాత్రం ఇక్కడ నుంచి సాధుపేట నుంచి అక్కడ దాకా పెట్టాం. ఎల్లి బసవ గారికి, మా చంద్రమౌళికి పెద్దానికి కూడా తెలియజేస్తున్నాను, నరసింహనాయుడు గారు కూడా. కాబట్టి అవి కూడా సెంట్రల్ లైటింగ్ కూడా ఎక్కడ ఉంటే కూడా పెడతామని తెలియజేస్తాం. రోడ్లు కూడా ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ రోడ్లు మనం ఎవరైతే ఎలక్షన్స్లో ఉన్నప్పుడు మీరందరూ కూడా ఎలక్షన్స్లో వార్డులో ప్రజలకి వాగ్దానాలు చేసిన రోడ్లు ఇవ్వమని చెప్పి తెలియజేస్తున్నాం. ఎవరు ఎప్పుడైతే మనం ఎలక్షన్లో చెప్పినా ఇవ్వండి. ఫస్ట్ పార్కులు కూడా దాదాపు 7 కోట్ల రూపాయలు వచ్చింది ఓన్లీ పార్కులకి. ఆ పార్కులు ఎక్కడెక్కడ ఐడెంటిఫై చేసి మెయిన్ పార్కులు ఇక్కడ మా చెంచురామ వార్డులో ఇంటి పక్కన పెద్ద పార్క్ ఉంది, దానికి కూడా పెట్టాము, పెట్టాము. అలాగే అన్నంగ బాబురావు పార్క్ గారికి కొద్దిగా పెట్టాం, అంటే చిన్నది కాబట్టి. అలాగే పులిమిశరణ వార్డులో ఉన్నటువంటి సీస్ పార్క్ కూడా బ్రహ్మాండంగా పెట్టాం. అలాగే ఇక్కడ స్లమ్లో అశోక్ నగర్లో ఉన్నటువంటి చెన్నకేశ్వర పార్క్ కూడా అక్కడ అన్నీ కూడా వాకింగ్ ట్రాక్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. అలాగే సొసైటీలో ఉన్న ఎన్టీఆర్ పార్క్ కూడా పెట్టాము. కాబట్టి ఇంకేదన్నా ఉంటే పెద్దలు మా అధ్యక్షులు మా చెంచురామయ్య గారు అలాగే వార్డు ఇన్ఛార్జీలు ఏమైనా ఉంటే సరే కూర్చొని డిస్కస్ చేసి కిరణంతో డిస్కస్ చేసి కమిషనర్ డిస్కస్ చేసి ఇంపార్టెంట్ రోడ్లు మనం ఏం చెప్పాము, ఎందుకంటే ఈ వార్డులో కూడా మనం చెప్పాము అది పెట్టినాము పెద్ద మీరు కూడా అవన్నీ ఇస్తే అవన్నీ కూడా పెడతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఏదైనప్పటికీ తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి కట్టుబడి ఉంది. ఈ మున్సిపాలిటీలో సిమెంట్ రోడ్లు అంటూ పడ్డాయంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో అని చెప్పి మేము గర్వంగా తెలియజేస్తున్నాం. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తుందని, ప్రజలందరూ శుభ్రతను పాటిస్తూ సహకరించాలని గూడూరు పురపాలక సంఘ కమిషనర్ మల్లికార్జున్ కోరారు. గూడూరు పట్టణంలోని 3వ వార్డులో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పురపాలక సంఘ సిబ్బంది, టీడీపీ నాయకులు రోడ్లు, పరిసరాలను శుభ్రం చేశారు, చెత్తను తొలగించారు. కమిషనర్ మల్లికార్జున్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమం నిర్వహిస్తుందని,
పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే వ్యాధులు రావని, ప్రజలందరూ చెత్త ఎక్కడంటే అక్కడ వేయకుండా పురపాలక సంఘ సిబ్బంది వచ్చినప్పుడు వారికి అందించి పరిసరాల పరిశుభ్రతకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కిరణ్ కుమార్, బిల్లు చెంచురామయ్య, పులిమి శ్రీనివాసులు, రహీం, చంద్రమౌళి, అల్లీబాషా, మోహన్, నరసింహ నాయుడు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి 3వ శనివారాన్ని స్వచ్ఛాంధ్ర డేగా ప్రకటిస్తూ ప్రతి 3వ శనివారం రాష్ట్రంలో, అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో, అదేవిధంగా ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి ఏరియాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఏదైనా ప్రాబ్లమాటిక్గా ఉన్నటువంటి శానిటేషన్లో ఇష్యూగా ఉన్న దాన్ని సాల్వ్ చేసుకుంటూ ఈ స్వచ్ఛతని మళ్ళీ వచ్చే 3వ శనివారం వరకు దీన్ని కాపాడుకుంటూ అట్ ది సేమ్ టైం మిగతా ప్రాంతాలను కూడా దీనికి అనుసంధానిస్తూ ఇదే కార్యక్రమం, ఇదే శుభ్రతతోటి, ఇదే అవగాహనతో రాష్ట్ర మొత్తాన్ని, అదేవిధంగా నియోజకవర్గం మొత్తాన్ని, మన మున్సిపాలిటీ మొత్తాన్ని కూడా శుభ్రం చేసే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం జరుగుతుంది. అయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే కార్యక్రమంలో గౌరవ మన ముఖ్యమంత్రి వర్యులు కోటపాడు మండలంలోని అనకాపల్లి జిల్లా అక్కడ ఈ కార్యక్రమాన్ని అఫీషియల్గా ప్రారంభిస్తారు. అయితే మన గూడూరు మున్సిపాలిటీకి సంబంధించి ఈ ఏరియాని మనం ఎంపిక చేసుకున్నాము. జనార్దన్ రెడ్డి కాలనీ, మన గూడూరు ఎంట్రన్స్లో ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి కాలనీ దగ్గర ఏదైతే ఈ ప్లేస్ ఉందో ఈ ప్లేస్ని ఎంపిక చేసుకొని 3వ శనివారం రోజు అమలు జరపాలని జీఓఆర్టీ నెంబర్ 24/17/2025న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు విడుదల చేయడం జరిగింది. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిశుభ్రత పచ్చదనమే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఈరోజు ఖచ్చితంగా ప్రతి 3వ శనివారం రోజు మీరు స్వచ్ఛ ఆంధ్ర దినోత్సవాన్ని జరపాలని ఒక జీవోని కూడా ఇష్యూ చేసి ఆ జీవోని పురపాలక సంఘాలు కావచ్చు, గ్రామాలు కావచ్చు, మండలాల్లో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ప్రాంతంలో కూడా ఈ 3వ శనివారం రోజు ఖచ్చితంగా స్వచ్ఛాంధ్ర దినోత్సవాన్ని చేయాలని ఆదేశించిన దాని ప్రకారం అందులో భాగంగా ఈరోజు ఊరు పురపాలక సంఘంలోని ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టారని తెలియజేస్తూ మన ప్రభుత్వం కోరుకునేది అందరూ ఆరోగ్యం, మన ఆరోగ్యం అనే ఆలోచనతో ముందుకెళ్తున్న మన ముఖ్యమంత్రి గారికి ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటి దగ్గర శుభ్రంగా ఉంచుకుంటే అన్నీ బాగుంటాయి. మనం ఇంట్లో జిమ్మి కాలువలో పోస్తే ఆ చెత్త నిలబడిపోయిన తర్వాత కాలువలు కూడా క్లీన్ చేయని పరిస్థితులు కూడా రాకూడదని మీరు ఏది ప్రభుత్వం చెప్పిందో ఆ కార్యక్రమాన్ని చూసా తప్పకుండా మీరందరూ కూడా పాటించాలని ఈరోజు ప్రతి దగ్గర కూడా శానిటేషన్కి సంబంధించిన దాంట్లో పురపాలక సంఘం సాయశక్తులా కృషి చేస్తుందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వచ్చినా ప్రజల యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచాలనే ఒక ప్రత్యేకమైన దృక్పథం ఆయన ఉంటుంది. ఈరోజు ఎక్కడైతే శానిటేషను, ఎక్కడైతే మురికి దెబ్బలు, ఎక్కడైతే చెత్త దెబ్బలు, ఎక్కడైతే శానిటేషన్ బాగుండదో అక్కడ దోమలు ఉత్పత్తి, ఆ దోమల వల్ల ప్రజలు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. దీన్ని గుర్తించిన చంద్రబాబు నాయుడు గారు నెలలో ఒక్కరోజు, ఒక 3వ శనివారం రోజు ఎక్కడైతే శానిటేషన్ ఇబ్బందికరంగా ఉందో ఆ ఏరియాలో ఒక క్యాంపు పెట్టి దాంట్లో నాయకులందరూ కూడా ఇన్వాల్వ్ చేసి దాన్ని ఆ రోజుకి ఆ రోజు శుభ్రం చేసి అక్కడ దాన్ని నీట్గా చేయాలని ఒక లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగింది. దీంట్లో మా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కింద స్థాయి గ్రామ స్థాయి నాయకుడు కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని దిశాదిశ నిర్దేశం చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పుడు చూసాం ఈ శానిటేషన్ తోటే పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా చెట్లు నాటే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం ప్రజలందరూ కూడా, ఈరోజు పెద్దలు ఇల్లు చూడు ఇల్లాలను చూడు అని చెప్పి అన్నారు, ఇల్లాలను చూడు ఇల్లు చూడు అన్నారు. ఇల్లాలు బాగుంటే ఇల్లు బాగుంటుందని. ఇప్పుడు శానిటేషన్ బాగుంటే చెత్త లేకుండా ఉంటే ఆ పట్టణం శుభ్రంగా ఉన్నట్టు ఉంటుంది. కాబట్టి పట్టణంలోకి అడుగుపెట్టిన వెంటనే ఇక్కడ నీట్నెస్ని బయట నుంచి వచ్చేవాళ్ళు వెంటనే ఒక అంచనా వేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమంతో పాటు ఆరోగ్య విషయంలో కూడా చాలా శ్రద్ధ వహిస్తుందని చెప్పేదానికి ఇలాంటి కార్యక్రమాలు చాలా ముఖ్యం అని చెప్పి తెలియజేసుకోవాలి. అలాగే ఇలాంటి కార్యక్రమాలు ప్రతి 3వ శనివారం చేపట్టడంలో భాగం ఏంటంటే నెలలో ఒకసారి మన పట్టణం ఎలా ఉంది, మన పరిసరాలు ఎలా ఉన్నాయని కూడా గ్రహించే దానికోసంగా నాయకులకు కావచ్చు, అధికారులకు గారు ఒక అవగాహన కార్యక్రమం కూడా తెలుస్తుంది. ఎందుకంటే మేము ఇంటి వద్దకి పరిసరాల దాకా వచ్చినప్పుడు మీరు తెలియజేసే విషయాలను మేము అధికారుల దృష్టికి తీసుకెళ్లడం,
వాళ్ళు పరిష్కరించే దిశగా దీని మీద సృష్టించడం కూడా గొప్ప పరిణామం. ఇది ఒక కేవలం తెలుగుదేశం ప్రభుత్వానికి, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం. అది ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ సిబ్బంది ఎంతమంది ఉన్నారో మనం ఎంతమంది ఉన్నామో చూసుకోవాలి. మనం లక్షల్లో ఉంటే వాళ్ళు 100లో ఉంటారు. భారం అంతా పారిశుద్ధ సిబ్బంది మీద చేసి ఉదయం లేచి వాళ్ళకి ఫోన్ చేసి అవి ఎత్తలేదు ఇది తీయలేదు అంటుంటారు. సామాజిక బాధ్యత అంటూ కొంచెం ఉంటుంది మనకు. మన ఇంట్లో మనం పడేసిన వస్తువులే మన చిత్రంగా ఉన్నప్పుడు మనం పడైన వస్తువులు తీసేదానికి సిబ్బందికి ఎలా ఉంటుందో కూడా ఒకసారి ప్రజలు అవగాహన చేసుకోవాలి. ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ప్రతి ఒక్కరూ ప్రజలంతా మీ ఇంట్లో చెత్తని డోర్ కలెక్షన్కి వచ్చినప్పుడు ఇవ్వాలి. ఎవరంటే వాళ్ళు కవర్లో తీసి రోడ్లు వేయటము అలా ఇసిరేయకుండా మన పరిసరాలని ముందు మనం శుభ్రం చేసుకోవాలి. ఎవరో వస్తారు, మున్సిపాలిటీ వాళ్ళు తీసారు అనేది కాదు, వాళ్ళు వస్తారు, వాళ్ళు తీసుకుంటారు. ముందు మనము ఆ పరిశుభ్రత గురించి మన కాలువల్లో ఎవరో కూల్ డ్రింక్ తాగుతారు, ఆ కాలువలు ఇసేసిపోతారు. అది ఎవరి బాధ్యత? ప్రజలది. ఎవరో మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తీస్తారని కాదు, మనం ముందు శుభ్రంగా ఉంచుకునేదానికి ప్రయత్నిద్దామని ఈ కార్యక్రమాన్ని మన చల్లగాలో దగ్గర ఈరోజు ప్రారంభించేదానికి మన గూడూరు ఎమ్మెల్యే గారు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతూ గూడూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక నరసింగారావుపేటలోని బాల సదనం నందు బాలికలకు వరలక్ష్మి వ్రతం పర్వదినం సందర్భంగా కొత్త దుస్తులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంకు దాతలుగా గూడూరు లయన్స్ క్లబ్ సభ్యులు జకంరెడ్డి శ్రీనివాసరెడ్డి కుమార్తె శ్రీమతి రమేశ్రీ మరియు వారి స్నేహితులు ఆర్థిక సహకారం అందజేశారు. ఈ కార్యక్రమంలో గూడూరు లయన్స్ క్లబ్ అధ్యక్షులు కలగట్ల శివయ్య, కోశాధికారి రావూరు రవిచంద్రారెడ్డి, జోన్ చైర్మన్ లయన్ ఎం రూపేష్, రామ్మోహన్ రావు, రజనీకాంత్ రెడ్డి, రమణయ్య, లయన్, కళ్యాణ్ సాయి, రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. వచ్చిన మా లయన్స్ పెద్దలకు, మిత్రులకు, అలాగే బాల సదన్ మా ప్రిన్సిపాల్ మేడం గారికి నా నమస్కారాలు, పిల్లలకి నా ఆశీస్సులు. ఈరోజు మన బాల సదన్లో మన జకంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కుమార్తె అయిన రమేశ్రీ గారు పోయినసారి ప్రోగ్రాం జరిగింది. దాంట్లో పిల్లలను చూసి నేను కూడా ఒక కార్యక్రమం చేస్తే చాలా బాగుండు అని పిల్లకాయల్ని ఏదో ఒకటి చెయ్యాలి అని సంకల్పంతో ఆమె మన మేడం గారిని అడగడం జరిగింది. మేడం గారు పిల్లలకు దుస్తులు ఇస్తే చాలా బాగుండు అని చెప్పడం జరిగింది. వెంటనే మా రమేశ్రీ మేడం గారు స్పందించి వెంటనే వాళ్ళకి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే కొద్ది రోజుల్లో అతి తక్కువ కాలంలోనే మేడం గారు కలిసి వాళ్ళ మిత్రులు, ఫ్రెండ్స్ అందరూ కలిసి దగ్గర ఒక 35,000 సేకరించి ఇమీడియట్లీగా ఈ దుస్తులు అరేంజ్ చేయడం జరిగింది. చాలా ధన్యవాదాలు మేడం మీకు, మీ మిత్రులకి. అలాగే మన సేనన్న గారిని నేను అధ్యక్షుడు మరియు ఈ కార్యక్రమం స్పాన్సర్ దాత అయినటువంటి జకంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి మరియు మా జోన్ చైర్మన్ లైన్ రూపేష్ రెడ్డి గారికి మరియు లైన్ మిత్రులకి, ప్రిన్సిపాల్ మేడంకి నమస్కారాలు. మా జకంరెడ్డి కుమార్తె రమేష్ వారి మిత్ర బృందానికి కూడా ఆశీస్సులు. ఇక్కడికి వచ్చిన బాలసదన పిల్లలందరూ ఆశీస్సులు. 14వ తేదీ మా మిత్రులు చెప్పినట్టు ఆ రోజు కార్యక్రమం అనౌన్స్ చేస్తే వారం రోజులకే మళ్ళీ ఇంకో ప్రోగ్రాం పెట్టి మీకు ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. మీకు త్వరలో పండుగలు రాబోతున్నాయి. పండుగకి మంచి కొత్త గుడ్లు వేసుకోవడానికి జకంరెడ్డి కుమార్తె రమేశ్రీ మరియు వాళ్ళ మిత్ర బృందం కలిసి మీకు మంచి దుస్తులు అందించారు. వారి మిత్ర బృందానికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇటువంటి మంచి అవకాశాలు ఉపయోగించుకొని ఈ బాల సదన్ పిల్లలు బాగా చదువుకొని అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. డిగ్రీ పట్టాలు పొందిన విద్యార్థులు మంచి ఉద్యోగాలు పొంది ఉన్నత స్థాయికి ఎదగాలని, నేడు అనేక రంగాల్లో మంచి అవకాశాలున్నాయని, వినూత్న ఆలోచనలతో ముందుకు వెళ్లాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ జాయింట్ సెక్రటరీ గోపీచంద్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో 3వ గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ జాయింట్ సెక్రటరీ గోపీచంద్,
జేఎన్టీవీ యూనివర్సిటీ అకాడమిక్ అండ్ ప్లానింగ్ డైరెక్టర్ సత్యనారాయణ హాజరయ్యారు. కాలేజీ అధ్యాపకులు వారికి ఘన స్వాగతం పలికారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు గోల్డ్ మెడల్ మరియు సర్టిఫికెట్లు అందజేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన గోపీచంద్ మాట్లాడుతూ, ఎంతో కష్టపడి చదువుకొని నేను డిగ్రీ పట్టాలు పొందారని, జీవితంలో ముఖ్యమైన రోజులు ప్రారంభమయ్యాయని, మంచి ఉద్యోగాన్ని సంపాదించి ఉన్నత స్థాయికి ఎదగాలని, ఇంకా ఉన్నత పదవులు ఆయన చదువుకోవచ్చు అని సూచించారు. అనేక రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, నిరంతరం మారుతున్న సాంకేతికతను తెలుసుకొని వినూత్న ఆలోచనలతో ముందుకు వెళ్లాలని తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్ విశ్వక్సేనారెడ్డి మాట్లాడుతూ 2001 సంవత్సరంలో నారాయణ ఇంజనీరింగ్ కళాశాల ప్రారంభించామని, నూతన కోర్సులు ఏర్పాటు చేయడం జరిగిందని, NAAC ఏ గ్రేడ్ అటానమస్ కళాశాలలకు ఉన్నాయని పేర్కొన్నారు. అయితే విద్యాబోధన మాత్రమే కాకుండా నూతన ఆలోచనలను పెంపొందిస్తూ స్పోర్ట్స్ మరియు సాంస్కృతిక రంగాల్లో కూడా విద్యార్థుల్లో ఉండే ప్రతిభను పెంపొందించడం జరుగుతుందని తెలిపారు. నిరంతరం ఎన్నో విషయాలు తెలుసుకుంటూ మారుతున్న సాంకేతికతను అవగాహన చేసుకోవాలని సూచించారు. కలిసిమెలిసి తిరిగిన స్నేహితులు ఒకరి చిరునామాలు ఒకరు తెలుసుకుంటూ మరలా ఉద్యోగాలు పొంది కలుసుకుంటామని బాధతో వీడుకోలు పలికారు. ఈ కార్యక్రమంలో వినయ్ కుమార్, ఏవో కొండారెడ్డి, అన్ని విభాగాల HODలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. Significant occasions in the academic calendar of any institution. It is a day when we celebrate the accomplishments of our support the holistic development and employability of students. Our students are the strength and state that wherever and whenever our students participate in intercollegiate technical competitions to all the graduates for a bright and successful future. May your future be fulfilled with knowledge, achievement, happiness and meaningful contributions to society and wherever 2026. Thank you. Jai Hind. Qualified, you will in your daily life and conversation conduct yourself and become worthy members of the university to maintain its purity and reputation. Sir, may I present to you these candidates in person in the civil engineering who have been qualified to receive the degree of JNT University Anantapur. In the name and Mechanical engineering. Okay, so okay. I would like to look back for the moment. No student reaches this stage entirely alone. Behind every that you have learned, always you try to update and upgrade your skills, which is very, very important, as we know that technology is rapidly changing, and you need not worry about AI also. Okay, whatever the technology that is coming newly, we can make use of for a number of purposes. With that technology, you try to see how you can grow
with the technology rather than worrying about technology that it is taking out the jobs. And probably some number of jobs may become less, but not necessarily it take out all the jobs. When one technology comes, some jobs may be take out some jobs, but it may create as well as other jobs also. So you need not worry about technology. Whatever the technology that is useful and good for you, try to learn that and try to use the technology in your regular applications whenever it is required. So in these few words I would like to conclude, and once again I thank the management for inviting me for this August function, and I thank all the members of the college, and once again I congratulate all the students and parents, those who are sitting in the room as well as outside of the room. Okay, congratulations all of you and all the best. Thank you. My heartiest congratulations to all the graduating students who are receiving their degrees. And it's not a formal ceremony of receiving a degree certificate. It is celebrations of years of your hard work, discipline, perseverance, learning, and the dreams that each one of you nurtured during your journey through engineering education. And my dear students, as you stand on this important milestone, I would like to tell you that graduation is not end of the learning, and it is the beginning of lifelong learning. So this is what generally we experience. We ask our students who join in the intermediate, if you study well in the intermediate, your life is taken. It's not like that. It is the beginning of your lifelong learning. The knowledge, the skills that you acquired at Narayana Engineering College provide you with a strong foundation. But the degree that you receive today is an important qualification, not the final qualification of your life. The world you are entering is changing rapidly. Technologies will change, industries will change, job roles will change, and even some of the professions of tomorrow may be very different from those that exist today. Initiatives have provided our students with valuable opportunities for learning, innovation, collaboration, and overall personality development. The Center for Extension Activities coordinates and facilitates NSS and various outreach programs aimed at promoting social responsibility, community engagement, health safety, environmental awareness, and civic consciousness. The center regularly organizes a wide range of initiatives including International Yoga Day, Go 3K Walk, Good Health for Good, National Safety Awareness Programs, Fire Safety Awareness Programs, Nutrition and Legal Awareness Camps, health camps in nearby villages. Swachh Bharat initiatives, awareness rallies on pollution and sanitation, promotion of individual toilets, free and eco-friendly Diwali celebrations, and eco-friendly Ganesh Chaturthi celebrations. Among several other community-oriented activities, all these are celebrated. These initiatives provide students with valuable opportunities to actively contribute to society while developing a strong sense of social responsibility and community service. మనుబోలు మండల కేంద్రంలోని బీసీ కాలనీలో శుక్రవారం జిల్లా ఎస్పీ డాక్టర్ అజంతా వేజెండ్ల ఆదేశాల మేరకు డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు సూచనలతో సీఏ వెంకట్రావు పర్యవేక్షణలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ మహమ్మద్ అనీఫ్ ఆధ్వర్యంలో కార్డన్ సర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్ హౌస్ ఆఫీసర్ మహమ్మద్ అనీఫ్ మాట్లాడుతూ కొత్త వ్యక్తులకు పరిచయం లేని వారికి ఇళ్లను బాడుగులకు ఇవ్వవద్దని అన్నారు. పేకాట, కోడి పందాలు,
జూదం నిర్వహించే వారి గురించి సమాచారం ఇవ్వాలన్నారు. గంజాయి మత్తు పదార్థాలు సేవించినా విక్రయించే వారిపై నిర్వహించిన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో అపరిచిత వ్యక్తులకు ఆశ్రయం ఇవ్వకూడదని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు ఉంటాయని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పొదలకూరు స్టేషన్ హౌస్ ఆఫీసర్ శివ రాకేష్, మనుబోలు పొదలకూరు మండలాల పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మనుబోలు మండలంలోని మనుబోలు గ్రామంలో బీసీ కాలనీలో కార్డన్ అండ్ సర్చ్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు. ఈ ప్రోగ్రాంలో భాగంగా మనుబోలు పోలీస్ స్టేషన్, పొదలకూరు పోలీస్ స్టేషన్ సిబ్బంది, మనుబోలు ఎస్ఐ గారు, పొదలకూరు ఎస్ఐ గారు, పొదలకూరు సిఐ గారు, నేను, మా సిబ్బంది అందరూ కలిసి ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఎవరైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేయటము, లైక్ గంజాయి అమ్మేవాళ్ళు కానీ, గంజాయి తాగేవాళ్ళు కానీ, గంజాయి సరఫరా చేసేవాళ్ళు కానీ, తర్వాత దొంగతనాలు చేసేవాళ్ళు కానీ వాళ్ళ గురించి వెరిఫై చేయటము, తర్వాత దొంగ బళ్ళు మెయింటైన్ చేసేవాళ్ళు, దొంగ ప్రాపర్టీని మెయింటైన్ చేసేవాళ్ళు, కొత్త వాళ్ళు, ఇల్లీగల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ కోసం వాళ్ళని ఐడెంటిఫై చేసే దానిలో భాగంగా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లాగే అందరికి కూడా ఈ కాలనీ వాసులందరికీ మనం ఏంటంటే ఎవరికి కూడా వెరిఫై చేసుకోకుండా ఇల్లు అద్దెకి ఇవ్వరాదు. ఎందుకంటే కొత్త వాళ్ళు వచ్చి ఏదో ఒక ఇల్లు రెంట్కి తీసుకొని ఆ ఇల్లే కేంద్రంగా మొత్తం ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ గమనించిన గతంలో చాలాసార్లు దొంగతనాలు చేయడం కానీ, తర్వాత ఇల్లీగల్ యాక్టివిటీస్ కండక్ట్ చేయడం కానీ, వ్యభిచారం నిర్వహించడం కానీ, ఇవన్నీ కూడా బయట ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ మకాం వేసి ఇట్లాంటివన్నీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరికి కూడా ఇల్లు రెంట్కి ఇచ్చేటప్పుడు వెరిఫై చేసి మాత్రమే ఇవ్వాలి. వాళ్ళ గురించి కనుక్కొని ఎంక్వైరీ చేసుకొని మాత్రమే వాళ్ళకి ఇల్లు రెంట్కి ఇవ్వాలని కోరుతున్నాము. అట్లాగే కొత్త వాళ్ళు ఇట్లా సంచరిస్తున్నా కానీ కంపల్సరీ మీరు పబ్లిక్కి విన్నపం ఏంటంటే పోలీస్కి ఇన్ఫామ్ చేయండి. మీరు గమనించండి, అడగండి, ప్రశ్నించండి. నెసెసిటీ అవసరమైతే కనుక పోలీస్కి ఇన్ఫామ్ చేయండి, పోలీస్ సహాయం తీసుకోండి అని తెలియజేసుకుంటున్నాము. ఇట్లాగే ఇప్పుడు ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా ఎవరైనా సస్పెక్ట్ పర్సన్స్ కానీ ఉంటే కనుక వాళ్ళని తీసుకెళ్ళి విచారించడం జరుగుతుంది. ఎవరైనా గంజాయి లాంటివి ఏమైనా కలిగి ఉన్నా కానీ, విక్రయించడం కానీ, తాగటం కానీ ఐడెంటిఫై చేస్తే కనుక వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే ఏదైనా వాహనాలు, డాక్యుమెంట్స్ లేని వాహనాలు కానీ, దొంగ వాహనాలు కానీ వాళ్ళు మెయింటైన్ చేస్తే కనుక, వాడుతున్నా కానీ వాటిని సీజ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళు ప్రాపర్ డాక్యుమెంట్స్ చూపిస్తే కనుక వాళ్ళని ఆ వాహనాలని రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇదే సందర్భంగా పబ్లిక్ అందరికి కూడా పోలీస్ వారికి విన్నపం ఏంటంటే హెల్మెట్ తప్పనిసరిగా వాడండి. బయట వెళ్ళేటప్పుడు, బైక్లో వెళ్ళేటప్పుడు, ప్రయాణించేటప్పుడు హెల్మెట్ వాడండి. రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి కంపల్సరీగా హెల్మెట్ వాడండి. అట్లాగే కారు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవడం లాంటివి చేస్తే మీరు మీ ప్రాంతాలకు సురక్షితంగా వెళ్ళగలమని చెప్పేసి. రాత్రి పూట అట్లాగే నిద్రపోయేటప్పుడు స్నాచింగ్స్ జరుగుతున్నాయి, మెడలో గొలుసులాగి ఆటిపోతున్నారు. ఇంట్లో ఎవరు లేనప్పుడు హౌస్ బ్రేకింగ్ చేస్తున్నారు, ఇంటి కన్నా వేసి గాలి వేసి తీసుకెళ్ళిపోతున్నారు. సో జాగ్రత్తగా అవేర్నెస్గా ఉండాలి. ప్లస్ పోలీస్ కూడా మీరు తీసుకోవాలి. అట్లాగే పోలీసులకి సమాచారం ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. పోలీసులకు కనుక సమాచారం ఇస్తే కనుక పోలీసులు అట్లా రియాక్ట్ అయ్యి తన యాక్షన్ తీసుకుంటారు, ప్రివెంటివ్ యాక్షన్ మెజర్స్ తీసుకుంటారు. సో అందరూ కూడా ఈ ప్రోగ్రామ్కి సహాయం చేసిన అందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇటీవల తిరుపతి నగరంలోని వే ఫౌండేషన్ జాతీయ ప్రతిభా పురస్కారాలు 2026 ఉత్తమ ఉపాధ్యాయురాలు పెరమన అశ్వినిని విద్యాశిఖర పురస్కార అవార్డుతో ఘనంగా సత్కరించారు. ఇప్పటి వరకు అశ్విని జిల్లా స్థాయిలో 5, రాష్ట్ర స్థాయిలో 10 అవార్డులు, జాతీయ స్థాయిలో 4 అవార్డులు అందుకోవడం జరిగిందని, దీనంతటికీ కారణం నా తల్లిదండ్రులని తెలియజేశారు. ప్రస్తుతం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోట మండలం కొక్కుపాడు నెల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న పెరమన అశ్విని మండల స్థాయి నుంచి జాతీయ స్థాయి అవార్డులు అందుకుంటూ దూసుకెళ్తున్నారు. ఈ అవార్డులు అకుంఠిత దీక్షతో, క్రమశిక్షణ,
వినయము విధేయత అకుంఠిత సాధనతో సాధిస్తున్నారు. అశ్విని ప్రతిభకు విద్యాశాఖతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సంస్థలు ఫౌండేషన్లు ఉత్తమ అవార్డులతో సన్మానిస్తున్నారు. ఈ సందర్భంగా అశ్విని సేవలకు పలువురు అభినందనలు తెలియజేస్తున్నారు. నేను కొండ్రుపైన ఎంపీపీఎస్ చైర్మన్గా మాట్లాడుతున్నాను. అశ్విని మేడంకి మొన్న అంటే ఆదివారం 16వ తేదీ మా మేడంకి అవార్డు వచ్చింది. సంతోషం. అంటే మా స్కూల్ తరపు నుంచి మేడంకి వచ్చిందని నేను కూడా సంతోషపడుతున్నాను. ప్లస్ మా స్కూల్లో మేడం 10 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు. మేము పిల్లలు కానీ పేరెంట్స్ తరపు నుంచి కానీ మేడంకి మంచి రెస్పాన్స్ మంచిగానే ఉంటుంది. మేడం మా స్కూల్కి వచ్చిన తర్వాత స్కూల్ కూడా డెవలప్మెంట్ అయ్యింది. ప్లస్ మా స్కూల్ పిల్లలకి చదువులో కానీ డీసెంట్లో కానీ మేడం తీసిపోయింది ఏం కదా. మేడం మాకు మంచి పరిచయం, అందరికీ బాగా చెప్పేది. ప్లస్ స్కూల్లో డెవలప్మెంట్ కానీ ప్లస్ ఈ చెట్లు నాకు తెలిసినంత వరకు అయితే ఈ చెట్లు పెద్దగా ఉన్నాయంటే మేడం కృషి వల్ల ఈరోజు స్కూల్కి పిల్లలు కూర్చునే కానీ అన్నిటికీ ఆ చెట్లు ఉపయోగపడతాయి. స్కూల్ గురించి ఏ ఇబ్బంది లేదు. పేరెంట్స్కి స్టూడెంట్స్కి టీచరు మా అశ్విని మేడం ఒక పేరెంట్స్లా అందరినీ చేరదీస్తుంది. పిల్లలు కూడా మేడం రేపు మాపు వేరే స్కూల్కి వెళ్ళిపోతుంది అన్న భయంలో చాలామంది పిల్లలు కానీ చాలా టెన్షన్ అయిపోతారు. మా మేడం మాకు కావాలి, మా మేడం మేము వదులుకోము అని ఎమోషనల్ అయిపోతుంటారు. నాకు కూడా చాలామంది పిల్లలు మాకు ఆ టీచరే కావాలి, మాకు అశ్విని మేడం కావాల్సిందే కంపల్సరీ అని మాకు కంప్లీట్ చేస్తూ ఉంటారు. నేను కూడా ఫస్ట్ కాడి నుంచి సార్ బాబు సార్తో కానీ ఇప్పుడున్న ప్రజెంట్ సార్తో కానీ సార్ కూడా మాకు చెప్పారు మేడం ప్లస్ ఎక్కడికి వెళ్ళిపోద్ది టీచరు అంటే నేను రిక్వెస్ట్ చేసుకున్నాను. టీచర్ మాకు కావాల్సిందే కంపల్సరీ, అశ్విని కూడా మాకు కావాలి. మాకు టీచర్ ద్వారా మా స్కూల్ డెవలప్మెంట్ అయింది. మాకు ఆ టీచర్ కంపల్సరీ మాకు కావాలా. మేమైతే టీచర్ కోసం ఎంతైనా సార్తో కానీ ఎంఈఓ సార్తో కానీ గవర్నమెంట్తో అయినా కానీ మేము మాట్లాడి టీచర్ని మా స్కూల్కి మేము ఉన్నంత వరకు టీచర్ని మేము మా స్కూల్లో ఉండించేదానికి మేము ప్రయత్నం. నా వంతు పేరెంట్స్ తరపు నుంచి అందరి తరపు నుంచి నేను టీచర్కి ధన్యవాదాలు తెలుపుకుంటాం. మొన్న మేడంకి అవార్డు వచ్చిన దానికి మీ ద్వారా మాకు టీచర్ అయితే ఎక్కడికి వెళ్ళకూడదు, మా టీచర్ మాకు కావాలి, కంపల్సరీ కావాలని మేము మీ ద్వారా గవర్నమెంట్ ద్వారా అందరినీ కోరుకుంటున్నాం. నా పేరు పెరమన అశ్విని. నేను ఎస్టీడీగా జిల్లా ప్రజా పరిషత్ కొక్కుపాటు పాఠశాలలో పనిచేస్తున్నాను. నేను 2001-6-2016లో ఎంపీపీఎస్ కొండూరుపాలెం స్కూల్లో జాయిన్ అవ్వడం జరిగింది. నేను చేరినప్పుడు రోల్ వచ్చి కొండూరుపాలెంలో 66. తర్వాత ఈ డిజిటల్ లెసన్స్ బోధించడము, తర్వాత ఇంటింటికి తిరిగి సర్వే చేసి పిల్లల్ని బడిలో చేర్చుకోవడం ఇలా చేయడం వల్ల 72కి పెరిగింది స్ట్రెంత్. ఆ తర్వాత 88 రోల్ అవ్వడం వలన అప్పుడు మండల విద్యాశాఖ అధికారి ఎన్ బాబు సారు మన యొక్క వాకాడు మండలంలో వన్ ఆఫ్ ది మోడల్ స్కూల్ కొండూరుపాలెంని చేశారు. అప్పుడు మనకి ఆ కృషి ఫలితంగా 5 మంది టీచర్స్ రావడం జరిగింది. సో క్లాస్కి ఒక టీచర్ ఉండి చాలా వైభవంగా ఉన్నది. ఆ క్రమంలో భాగంగా మనం ఇలాగ డిజిటల్ లెసన్స్ అన్నీ చెప్పడం వల్ల సేవ్ ది చిల్డ్రన్ అనే ఒక ఎన్జిఓ ద్వారా త్రూ కమిషనర్ అప్పటి కమిషనర్ సంధ్యారాణి గారి చేతుల మీదుగా డిజిటల్ అవార్డు అందుకోవడం జరిగింది. తర్వాత డీడీ లెసన్స్ కరోనా టైంలో పిల్లలకి రీచ్ అవ్వాలి, లెసన్స్ ద్వారా ఇది అవ్వాలి అంటే అప్పుడు మనకి విద్యావారధి అనే కార్యక్రమం ద్వారా డీడీ లెసన్స్ స్టార్ట్ చేశారు. అప్పుడు ఆ విద్యావారధి అనే కార్యక్రమంలో పాల్గొని నేను 2 పాఠాలు బోధించడం కూడా జరిగింది. ఆ తర్వాత టెక్స్ట్ బుక్ రైటింగ్ 7th క్లాసు సోషల్ టెక్స్ట్ బుక్ రైటర్గా పార్టిసిపేట్ చేశాను. దాని తర్వాత ఇంకా వికాస దీపిక అనే వర్క్ బుక్ని రాయడము ఇవన్నీ కూడా జరిగింది. ఈ క్రమంలో భాగంగా ఈ విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తున్నందుకు గాను మన ఎస్సీఆర్టీ డైరెక్టర్, అప్పటి డైరెక్టరు, ఇప్పటి డైరెక్టర్ కానీ మనకి ఎన్నో అవార్డ్స్ అనేవి కూడా అందించడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో సుమారుగా ఒక 10 అవార్డ్స్ అందుకోవడం జరిగింది. జిల్లా స్థాయిలో ఒక 5, జాతీయ స్థాయిలో యాక్యురేట్గా గుర్తులేదు 3 లేదా 4 అందుకోవడం జరిగింది. ఇలా నేను ఇన్ని సాధించడానికి కారణం ముఖ్యంగా నా తల్లిదండ్రులు పెరవన రాజగోపాల్, విజయలక్ష్మి.
వాళ్ళ ఆశీస్సుల వల్ల నేను ఈ స్థాయికి చేరుకోగలిగాను. తర్వాత నా స్కూల్లో నా పిల్లలు అలా ఫ్రెండ్లీగా ఉండడంతో పాటు నేను చెప్పింది చక్కగా చదువుకుంటూ నాకు ఇంత మంచి పేరు తీసుకొస్తున్నారు. థ్యాంక్ యూ. గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా లక్ష్మీ అమ్మవారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి సామూహిక కుంకుమ పూజ, మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఓం శ్రీయే నమః, ఓం విభావరే నమః, ఓం జ్యోతిష్మత్యే నమః, ఓం మహామాత్రే నమః, ఓం దేవ్యే నమః, ఓం హృదయగంధే నమః, ఓం సహస్రాజ్య సంకాశాయే నమః, ఓం చంద్రికాయే నమః, ఓం చంద్రరూపిణ్యే నమః, ఓం గాయత్రే నమః, ఓం పంకపోష్ణే నమః, ఓం సావిత్రే నమః, ఓం ప్రణవాత్మికాయే నమః, ఓం శాంకరే నమః, ఓం వైష్ణవే నమః, ఓం రామే నమః, ఓం సర్వదేవ నమస్కృతాయే నమః, ఓం దేవ్యం కరుణాయే నమః, ఓం లోకమాత్రే నమః, ఓం పద్మప్రియాయే నమః, ఓం పద్మహస్తాయే నమః, ఓం పద్మాక్షే నమః, ఓం పద్మసుందర్యే నమః, ఓం పద్మోద్భాయే నమః, ఓం పద్మపుణ్యగంధాయే నమః, ఓం సుప్రసన్నాయే నమః, ఓం ప్రసాదాభిముఖ్యే నమః, ఓం ప్రభాయే నమః, ఓం నమాం చంద్రోదనాయే నమః, ఓం చంద్రాయే నమః, ఓం చంద్రసహ నమః, ఓం విశ్వజనన్యే నమః, ఓం తుష్టే నమః, ఓం దారిద్ర్యనాశిన్యే నమః, ఓం ప్రీతిపుష్కరణ్యే నమః, ఓం శాంతాయే నమః, ఓం శుక్లమాల్యాంబరాయే నమః, ఓం ప్రారవహాయే నమః, ఓం యశస్విన్యే నమః, ఓం వసుంధరాయే నమః, ఓం ఉదారాంగాయే నమః, ఓం హరిణ్యే నమః, ఓం హేమమాలిన్యే నమః, ఓం ధనధాన్యకర్యే నమః, ఓం సిద్ధే నమః, ఓం శ్రేణు సౌభకాయే నమః, ఓం కరాళే నమః, ఓం మహాకాళ్యే నమః, ఓం త్రిలోకమాయే నమః, ఓం కాళ్యే నమః, ఓం కరాళవక్రాంతాయే నమః, ఓం కామాక్షి నమః, ఓం హవిషే నమః, ఓం ప్రత్యర్థి దేవతాయే నమః, ఓం దేవమాత్రే నమః, ఓం శ్రీయై నమః, ఓం శ్రీయై నమః, ఓం శ్రీయై నమః, ఓం శ్రీయై నమః. ప్రథమావృతారాధనాంతర నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వః, అపానాయ స్వః, వ్యానాయ స్వః, ఉదానాయ స్వః, సమానాయ స్వః. బ్రహ్మార్పణమస్తు. నారాయణ నారాయణ నారాయణ్యై నమః, ఓం దేవ్యై నమః, ఓం సర్వోపద్రవనాశన్యై నమః, ఓం శారదాయై నమః, ఓం సర్వసంధానాయై నమః, ఓం సర్వశస్త్రస్వరూపిణ్యై నమః, ఓం విద్యా, ఓం నర్మదాయై నమః, ఓం నర్మదాపగాయై నమః, ఓం సముద్రవసనావాసాయై నమః, ఓం బ్రహ్మాండ శ్రేణి మేఖలాయై నమః. ఓం కపిలాయై నమః, ఓం కీలికాయై నమః, ఓం అశోకాయై నమః, ఓం మల్లికాయై నమః, ఓం నవమల్లికాయై నమః, ఓం దేవకాయై నమః, ఓం నందికాయై నమః, ఓం శాంతాయై నమః, ఓం శ్రద్ధాయై నమః, ఓం మేధాయై నమః, ఓం కృతే నమః, ఓం ప్రజ్ఞాయై నమః, ఓం వారణాయ.
గూడూరు పట్టణంలోని రాజావీధిలో ఉన్న శ్రీ గంగమ్మ పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారు వెండి చీరలో భక్తులకు దర్శనమిచ్చారు. మహిళలచే సామూహిక కుంకుమ పూజ, మంగళ వాయిద్యాలతో పల్లెకి సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారి నామస్మరణ చేస్తూ పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. गजलक्ष्मी वरलक्ष्मी मम सर्वदा ओम महालक्ष्मी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो महालक्ष्मी प्रचोदयात् ओम भक्त ओम कमलाय नमः ओम कांताय नमः ओम कामाक्षी नमः ओम पुरातने नमः ओम पुण्याय नमः ओम पुण्यराय नमः ओम पुण्यवाहनाय नमः ओम उमा सहोदरी नमः ओम अज्ञान दिव्य प्रसूताय नमः श्री गंगम्म देवताभ्यो नमः परिमल ओम अनंताय नमः ओम चन्द्र नमामि नमः ओम ओंकार रूपण्ये नमः ओम मनोराय नमः ओम त्रिलोकाय नमः ओम संज्ञाय नमः ओम चन्द्रशेखराय नमः ओम संगनीय नमः ओम सबरिपूर्णाय ओम तापत्र विमोचनाय नमः ओम शरणागत परित्यक्ताय नमः ओम समित्यदाय नमः ओम जगन्पुत्राय नमः ओम जगन्मात्रे नमः ओम जगन्मति विवारिणी नमः ओम भवपत्नी नमः ओम विष्णुमात्रे ओम उमासपत्नी नमः ओम दुर्गाय नमः ओम श्रीमते नमः ओम धवलांबराय नमः ओम अखंडल वानवासी नमः ओम ఇదొక పాట పాడేసి గూడూరు పట్టణంలోని సత్రప్ వీధిలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మహిళలచే సామూహిక కుంకుమ పూజ, మంగళ వాయిద్యాలతో పల్లెకి సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ह्रीं गोविन्दे नमः ॐ ऐं ह्रीं विमलाय नमः ॐ ऐं ह्रीं वर्णाय नमः ॐ ऐं ह्रीं वरलक्ष्मी नमः ॐ ऐं ह्रीं वरप्रदाय नमः ॐ ऐं ह्रीं शिवाय नमः ॐ ऐं ह्रीं हिरण्यप्राकाराय नमः ॐ ऐं ह्रीं सर्वदेवाय नमः ॐ ऐं ह्रीं सर्वदेवप्रभवाय नमः ॐ ऐं ह्रीं मंत्रण्ये नमः ॐ ऐं ह्रीं मंगलवरण्ये नमः ॐ ऐं ह्रीं ब्रह्मण्ये नमः ॐ ऐं ह्रीं पद्मावत्ये नमः ॐ ऐं ह्रीं धनवत्ये नमः ॐ ऐं ह्रीं श्रीमत्ये नमः ॐ ऐं ह्रीं सत्यवत्ये नमः ॐ ऐं ह्रीं प्रेमवत्ये नमः ॐ ऐं ह्रीं मायाय नमः ॐ ऐं ह्रीं सर्वलोकाराध्याय नमः ॐ ऐं ह्रीं ब्रह्मासनासीनाय नमः ॐ ऐं ह्रीं योगेश्वरमनोदेवाय नमः ॐ ऐं ह्रीं भूतेश्वरी नमः ॐ ऐं ह्रीं पुरुषाय नमः ॐ ऐं ह्रीं सुवेक्षणाय नमः चतनमः चतुर्भुजमासनेने नारायणामपि सर्वमंगल मांगल्ये शिवे सर्वभद्रांगणा कुंतमार्गदेशన కుంతుల కర్తవ్యాన్ని లోపల శ్రీచక్రం ఉద్దేశించాలి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది భక్తులందరూ కూడా కుటుంబంలో ఏది ఎవరైనా అక్కడ లోపల నీ కౌలు కూడా పెట్టేసరే నాన్న లేసి గూడూరు పట్టణంలోని శ్రీ విజయదుర్గ ఉపపీఠంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మహిళలచే వరలక్ష్మి వ్రతాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వరి తీసుకుని తోర పూజ చేద్దాం. ఏమా రెడీ అందరూ? పరిపూర్ణం తదస్తు మే బద్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రకామాం కామ కామాయ వయ్యో కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం అమ్మా అటకెక్కిస్తారు అమ్మవారిని. అంతే, ఇంకా ఉంది టైం చెప్తున్నా. ఓం పుత్రపౌత్రాభివృద్ధి అక్షతలు వేసుకోండి. అక్షతలు చంద్ర సహోదర్యే నమః. అష్టమ గ్రంథిం పూజయామి. వరలక్ష్మీ దేవ్యే నమః. నవగ్రహం పూజయామి. తుభ్యం దాస్యామి అహం గృహాత్ గృహ్యతాం విష్ణువల్లభే శ్రీ వరలక్ష్మీ దేవ్యే నమః. నీరాజనం సమర్పయామి.
ध्यानेते एकदा ब्रह्मभारती एकदैवैनमायस्ते जोदराते తాంబూలచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిక్రియతాం తాంబూలం చూపించండి తాంబూలం సమర్పయామి నీళ్ళు కావాలా నీళ్ళు కావాలి భాగ్యం దేహి మే రమే ఓం పద్మామి దక్షిణే హస్తే ఆది షోడశ ఉపచార పూజాంచ సహిత శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః సుప్రీత సుప్రసన్న వరదా సృష్టి స్థితి ప్రళయకేషు సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైకనురుతరుణ్యై సృష్ట్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై గ్రంథం పూజయామి క్షీరాబ్దితనయాయ నమః షష్ఠగ్రంథం శ్రీ మహాలక్ష్మి దేవ్యార్పణమస్తు గురుదేవార్పణమస్తు కృష్ణార్పణమస్తు అక్షతలు అమ్మవారి దగ్గర వేసి గూడూరు పట్టణంలోని బజార్ వీధిలో వెలిసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణ ఏర్పాటు చేసి మహిళలచే సామూహిక కుంకుమ పూజ సువర్ణ పుష్ప పూజ వైభవంగా నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ओम पुराण पुरुषे नमः ओम पुष्टि नमः ओम पुष्टरक्षण्ये नमः ओम अकर्कण्ये नमः ओम अकर्भुजाय नमः ओम भक्तदात्मने नमः ओम जतमन्मदाय नमः ओम ऐश्वर्यकारणये नमः ओम स्वतोषदाय नमः ओम विश्वरक्षाय नमः ओम तमेशाय नमः ओम पराजिताय नमः ओम समस्त जगन्नाथे नमः ओम सर्वेश्वरकाय नमः महागणाधिपते नमः महागणाधिपते नमः वनस्पति वरलक्ष्मी देवी नमः रत्नसिंहासनं समर्पयामि वरलक्ष्मी देवी नमः अर्घ्यं समर्पयामि समर्पयामि ओम वरलक्ष्मी देवी नमः ఆభరణం సమర్పయామి. ఏమైనా ఆభరణం వేయాలన్నా కూడా ఇచ్చాను. ఆభరణం సమర్పయామి. శ్రద్ధప్రదాయ నమః ఓం శ్రద్ధాయ నమః ఓం విభూతయే నమః ఓం సులభాయ నమః ఓం పరమాఖ్యే నమః ఓం వాదియే నమః కమలాయ నమః ఓం కాంతాయ నమః ఓం కామాక్షయే నమః ఓం క్రోధసమాయ నమః ఓం అనుసృపదే నమః ఓం బుద్ధాయ నమః ఓం అనగాయ నమః ओम पद्मनाभप्रियाय नमः ओम रमाय नमः ओम पद्ममार्यान्तरे नमः ओम देव्यै नमः ओम पद्मिन्यै नमः ओम श्री नमः ओम दारिद्र्यनाशिने नमः ओम प्रेतपुष्करणे नमः ओम शान्ताय नमः ओम शुक्लमार्यान्तरे नमः ओम श्रियाय नमः ओम विष्णुवक्षस्थलवासिने नमः ओम विष्णुवत्यै नमः ओम प्रसन्नाक्षये नमः ओम दारिद्र्यस्य नमः ओम सर्वोत्तरवाणे नमः ओम नवदुर्गाय नमः ओम महाकाली नमः ओम ब्रह्म विष्णु शिवा ओम भुवनेश्वरी नमः ओम वरलक्ष्मी देवी नमः नानाविध पारणपत्र अक्षतां समर्पयामि. ఆ వ్రతం ఏ దినము ఏ
ఏ దేవతను పూజ చేయవలను. పూర్వం ఎవరైతే ఈ వ్రతము ఆచరించున్నారో నేను ಎಲ್ಲರೂ సవిస్తారంగా చెప్తున్నాను, ప్రార్థిస్తుంటాను. భూమి ఎదుగుతో జరిగి మంటపం ఎత్తి అదొక వైశ్వన్యంతో కొత్త బియ్యం పోసి నలుగురు మొదలు పంచభాగములు కలిసి గల తోరమున దక్షిణ హస్తమును పట్టుకొని వరలక్ష్మీదేవి నానావిధ పక్ష మోక్షములు నివేదించి ప్రదక్షిణ చేసి ఇంట్లోక ప్రదక్షిణ చేయగానే ఆ స్త్రీలందరికీ కలుగుతాయని, సుఖ సంపదలను కలుగుతాయని, వివాహం కాని వారికి వివాహం జరుగుతుంటుంది. వరలక్ష్మీదేవి పల్లెలు మీ దగ్గర పెట్టేసి వచ్చేది. మనుబోలు గ్రామంలోని శ్రీ విష్ణు ఆలయంలో శ్రావణ మాసం శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మహిళలచే సామూహిక వరలక్ష్మి వ్రతం జరిపించారు. ఆలయ అర్చకులు మాధవగిరి హనుమాచార్యులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. లక్ష్మీదేవి అమ్మవారు ధనలక్ష్మి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన పచ్చిపాల శ్రీనివాసులు రెడ్డి, శ్రీకళ దంపతులు, కళ్ళూరు శ్రీహరి, విజయలక్ష్మి దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. सज्जोज्जातादि संपर्क संचाराग्नि कल्ये श्री सर्वार्थ साधके शरण्ये त्र्यंबके देवी नारायण नमोस्तुते आशां मुद्रां करैरव हन्ति नवलासनस्तां बालाकोटि परिवाग्रेत्रां जगै हाय तज्जाय नमः हनुमाय नमः रामाय नमः नामिके नमः मृत्युभंगिने नमः ज्येष्ठाय नमः विकाष्ठाय नमः धनिष्ठांतराय नमः सायाय नमः दिव्याय नमः अंबाय नमः विष्णु सर्वस्वाय नमः महेश्वरी नमः सर्वलोकनाशिन्ये नमः. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.